కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు రామచంద్రపురం నియోజకవర్గం పామరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 31న రాత్రి రోడ్లపై అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ జానీ భాష హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, కోడి పందాలు, రోడ్ల మీద కేక్ కటింగ్లు, డీజే సౌండ్లు ఏర్పాటు చేయడం నిషేధమని ఎస్ఐ జానీ భాష తెలియజేశారు. అలాగే వాహనాలకు లైసెన్సర్లు విప్పి సౌండ్ తో రోడ్ల మీద కార్యకలాపాలు నిర్వర్తిస్తే వెంటనే మోటార్ బైక్ సీజ్ చేస్తామని, కేసులు పెడతామని ఆయన తెలియజేశారు. కే గంగవరం మండల ప్రజలందరికీ నమస్కారం. పామరు పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపున, నా తరపున కే గంగవరం మండల ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ నూతన సంవత్సర వేడుకలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవాలి. ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేయటం, రోడ్డు కూడల్లో వచ్చి అల్లరి చేయటం, వెళ్ళే ప్రజల్ని, వచ్చే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారి మీద ప్రత్యేకమైన నిఘా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ పోలీసులు కూడా రప్పించుకోవడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బందితో కొన్ని ముఖ్యమైన కోణంలో గస్తీ తిరగడం జరుగుతుంది. అలాగే పికెట్లు, పెట్రోలింగ్ కూడా ఆ రోజు నిర్వహిస్తాం 31వ తారీఖున. దీంట్లో భాగంగా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే ఖచ్చితంగా ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు. వాళ్ళ మీద కేసులు బుక్ చేయబడతాయి. అలాగే ఎవరైనా ఆకతాయిలు వేగంగా బళ్ళు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఆ బళ్ళు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కూడా త్రిబుల్ రైడింగ్ చేయడం కానీ, ఆ సైలెన్సర్లు పీకి సైలెన్సర్లు తీసేసి బళ్ళు స్పీడ్గా నడిపి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే అటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఇప్పుడే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల ముఖ్యమైన కోణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తాం. బందోబస్తు ఉంటుంది. ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడద్దు. అలాగే మీరు వేడుకలు చేసుకునేటప్పుడు ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మీరు సౌండ్ బాక్సులు పెట్టడం, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే అటువంటి సౌండ్ బాక్సులు ఉన్న వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అసభ్యకరమైన నృత్యాలను ప్లాన్ చేసినా, లేకపోతే హిజ్రాలను తీసుకొచ్చి డ్యాన్స్ వేయించాలని ప్రయత్నం చేసినా అటువంటి సమాచారం మాకు వెంటనే తెలుస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తాం. వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుంటారు. అలాగే ఎవరైనా కూడా పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని ప్రజలకు కనపడేలాగా ఓపెన్ బూజింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తారు. ఈ రాత్రుల పూట ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. ఈ కుర్రోళ్ళు వాళ్ళ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి యూటీజింగ్కి పాల్పడినా, వాళ్ళ ముగ్గులను చెరిపేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినా అటువంటి వారి మీద ఏమైనా కంప్లైంట్లు వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కూడా జోదాలు నిర్వహించిన, ఈ 31st నైట్ సందర్భంగా పేకాడ క్లబ్లు నిర్వహించిన, కోడి పందాలు నిర్వహించిన, ఇతర జోదాలు నిర్వహించిన వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక నిఘా ఉంది. వాళ్ళ మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ఏమైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ మనవి చేసుకునేది ఒకటే, అందరూ కూడా ఈ కొత్త సంవత్సరం ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా మీ యొక్క కుటుంబాలతో గడపాలని మేము కోరుకుంటున్నాం. ఏది కూడా జరగరాని జరిగి సంఘటనలు, కొట్లాటలు జరగడం కానీ, యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోవడం కానీ ఇటువంటివి జరగకూడదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే మైనర్లకి ఎవరు కూడా బళ్ళు ఇవ్వకండి. దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ 3-4 ప్లేసుల్లో, అలాగే రిపీటెడ్గా ప్లేసులు మార్చితే మండలం మొత్తం కూడా రేపు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నిర్వహిస్తారు. ఎవరైనా తాగేసి బండి నడిపితే వాహనం సీజ్ అవుతుంది. వాళ్ళ మీద కూడా కేసులు కూడా బుక్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇది పోలీసుల తరఫున హెచ్చరిక, విజ్ఞప్తి 2 మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.